భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్ లైన్ లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ లో పాల్గొననున్నారు. ఇక కాల్పుల విరమణ కొనసాగింపు, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. అయితే శనివారం మధ్యాహ్నమే ముందుగా భారత్ డీజీఎంఓతో పాక్ డీజీఎంఓ హాట్ లైన్ లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదిస్తూ తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోపే డ్రోన్ దాడులు, కాల్పులకు తెగబడి పాక్ సైన్యం విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్న 2 వ్యక్తులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో పనిచేస్తున్న ఓ అధికారికి సమాచారం చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ కు తిరిగి ఇవ్వాల్సిందేనని చర్చలకు ఇదే ప్రధానమని ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు తేల్చి చెప్పినట్లు తెలిసింది. పాకిస్తాన్ తమకు ఉగ్రవాదులను అప్పగించాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ మేరకు శనివారం ఉదయం జేడీ వాన్స్ మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వివరాలతో CNN, ఇండియా టుడే టీవీ కథనాలు ప్రచురించాయి. పీఓకేను తిరిగి తీసుకోవడం తమ ప్రాధాన్యమని మోదీ అన్నారు. కశ్మీర్ పై తమకు స్పష్టత ఉంది అన్నారు. ఈ విషయంలో మాకు ఎలాంటి మధ్యవర్తిత్వం అవసరం లేదు అని వ్యాఖ్యానించినట్లు ఆ కథనాలు తెలియజేశాయి. అయితే మోదీకి జేడీ వాన్స్ ఫోన్ చేయడానికి బలమైన కారణాలు ఉన్నట్లు CNN మరో కథనంలో తెలిపింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకు భారత్ పాక్ల మధ్య పోరు తీవ్రమైంది అంటూ అత్యంత కీలకమైన హెచ్చరికలను ఇంటెలిజెన్స్ వర్గాలు వైట్ హౌస్ కు అందజేసినట్లు పేర్కొంది. ఇంటెలిజెన్స్ హెచ్చరికల్లోని ముఖ్యాంశాలను మాత్రం ఆ వర్గాలు వెల్లడించలేదని వివరించింది. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్, జాతీయ భద్రతా సలహాదారు విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఇక వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వాయిల్స్ భారత్ పాక్ ఉద్రిక్తతలను తక్షణం నిలువరించాల్సిన అవసరం ఉంది అని భావించినట్లు వెల్లడించింది. ఆ మేరకు వైట్ హౌస్ తీసుకున్న నిర్ణయంతో వాన్స్ వెంటనే ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసినట్లు స్పష్టం చేశారు. ఇక వాన్స్ పర్యటన సందర్భంలోని పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగింది. వాన్స్ తో ఫోన్ సంభాషణలో భాగంగా ప్రధాని మోదీ పీఓకే ఉగ్రవాదుల అప్పగింతపై ప్రపంచం ప్రత్యేకించి పాకిస్తాన్ అంగీకరించాలని అన్నట్లు CNN, ఇండియా టుడే కథనాలు తెలియజేశాయి. ఒకవేళ పాక్ మళ్లీ కాల్పులు జరిపితే భారత్ స్పందన తీవ్రంగా ఉంటుంది అని తేల్చి చెప్పినట్లు వివరించాయి. భారత్ పాక్ మధ్య చర్చలు ప్రధాని స్థాయిలోనే, జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలోనూ జరగవు అని, ఇక మిలిటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్స్ స్థాయిలో చోటు చేసుకుంటాయి అని వివరించినట్లు తెలియజేశారు. భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లుగా ప్రకటన రాగానే ఉన్నపలంగా తీసుకున్న ఈ నిర్ణయంపై మోదీ సర్కార్పై వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ కథనాలు ప్రచురితమయ్యాయి.